తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, అబ్రహాము సారాయిలకు సర్వశక్తిగల దేవుడు ప్రత్యక్షమై వారికి అత్యధికముగా సంతానాభివృద్ధి చేయుదునని వాగ్దానం చేస్తూ ఈ మాట పలకడం జరిగినది. దేవుడు ఏ విషయాలలో నిన్ను అభివృద్ధి పొందించును అనగా విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందించును, దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో అభివృద్ధి పొందించును, దేవుని ప్రేమ కలిగి ఉండుటలో అభివృద్ధి పొందించును, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందించును, సహాయం చేసే విషయంలో అభివృద్ధి పొందించును, పరిశుద్ధతలో అభివృద్ధి పొందించును. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుని యందు విశ్వాసముంచిన నీ విశ్వాస జీవితంలో నీవు భౌతికపరముగా అభివృద్ధి పొందావా లేక ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందావా? నేడు నీవు ఆధ్యాత్మికముగా అభివృద్ధి పొందేవానిగా ఉండాలి గనుక నీవు సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట నిందారహితముగా జీవించు. తద్వారా దేవుడు నిన్ను తప్పక భౌతికంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందించును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.